హాయ్ ప్రియమైన ఆడవాళ్ళందరికీ ముందుగా సారీ. ఎందుకంటే నేను మిమ్మల్ని తిట్టిన తిట్లకి నా వీడియో సగలను ఆపేస్తారని మళ్ళీ సారీ చెప్తున్నాను. పాత రోజుల్లో సినిమాలో చూపించింది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఆడదానికి రేప్ జరిగితే ఏడ్చి గోల చేసి తల్లిదండ్రులు చెప్పి పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించి మరీ రేప్ చేయించిన వాడితో తాళి కట్టించుకునేది. ఎందుకంటే తన ఒంటి మీద ఒక మగాడు చెయ్యి వేసి తన అందాన్ని అనుభవించి శీలాన్ని దోచుకున్నాడు కాబట్టి తనకిష్టం లేకపోయినా తన ఇక నా భర్త, నా సర్వస్వం అని నిర్ణయించుకునేది. అది పవిత్రమైన ఆడదంటే. కానీ ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు ప్రేమ పేరుని అడ్డం పెట్టుకొని ప్రేమిస్తున్నట్టు నటించి వాళ్ళకున్న వ్యామోహాన్ని అంటే శారీరక సుఖం అనుభవించడానికి మనలాంటి వాళ్ళతో ఆడుకుంటున్నారు. చివరికి వాడిని వదిలించుకోవడానికి మనది ఇంటర్ క్యాస్ట్, ఇంట్లో ఒప్పుకోరు అని సింపుల్గా ఒక మాట తప్పించుకుంటున్నారు. మగవాళ్ళ మంచితనం మీకు చేతకాంతనం అనిపించిందా? ఒక్కటి చెప్పండి భయ్యా, అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే వాడికి టార్చర్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ తనకి న్యాయం జరిగేలా చేస్తుంది ఈ సమాజం. మరి అదే అమ్మాయి ప్రేమించి సెక్స్ చేసి మనల్ని మోసం చేస్తే మనం ఏం చేయాలి? మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా? అబ్బాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించి తనే నా జీవితం అనుకున్నప్పుడు అమ్మాయి మోసం చేస్తే మనకి ఎలా న్యాయం జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి?